అప్లోడ్ చేసాం మనకి వ్యూస్ అస్సలకి పెరగవు. షార్ట్స్కే ఎక్కువ వస్తాయి వ్యూస్ అసలుకి వీడియోస్ కన్నా. అందుకనే ఎక్కువ మొత్తంలో మీరు షార్ట్సే అప్లోడ్ చేయండి. షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మనకు వ్యూస్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైవ్ దాన్ని ఏమంటారు కామెంట్స్ ఇట్లా వస్తాయి, లైకులు కూడా వస్తాయి. అందుకనే ఎక్కువ మొత్తంలో షార్ట్స్ అప్లోడ్ చేయండి. చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇక్కడ గాలి చాలా పెడుతుంది, అందుకని బయట నుంచి ఇవన్నీ వస్తున్నాయి ఇంట్లోకి. గాలి ఎక్కువ పెట్టడం వల్ల అవన్నీ బయటికి వస్తాయి, బయట నుంచి ఇంట్లోకి పోతే ఇంట్లోకి నుంచి బయటకు వస్తాయి, అట్లుంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకేంది, మేము హైదరాబాద్ పోయినాం కదా, అక్కడ విశేషాలు మాత్రం చాలా పెద్దగా ఉంది హైదరాబాద్ మాత్రం. మేము బోటింగ్ ఇట్లా చేసినాం, బోటింగ్ ఇట్లా చాలా బాగుంది. బుద్ధుడివి ఇట్లా మేము వీడియోస్ ఆల్రెడీ షేర్ చేసాం, యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడండి ఒకసారి, చూడని వాళ్ళు చాలా బాగుంటాయి. చూడండి. కానీ చాలా దాన్ని ఏమంటారు, ఎంత హ్యాపీగా పోతామో అంత బాధ కోసం. ఎందుకంటే మనకు తిరగనీకి ఓపిక తిరగలేకనో ఇంకా ఏదో ఒక ప్రాబ్లం, మనం ఎక్కడికైనా బయటకు పెట్టేప్పుడేమో మన మొహాలు వెరైటీ ఉంటాయి, చాలా ఆనందంతో అబ్బా ఎంత బాగున్నాయో, ఎట్లా పోతామో, ఎంత మంచి ఎంజాయ్ చేస్తామో అనిపిస్తుంది. ఎక్కువ ఎక్సైట్మెంట్ అవుతారు కదా, అబ్బా నేను ఈరోజు పోతున్నాను, నేను చాలా తినాలి, నేను చాలా తిరగాలి, మస్తు తిరిగి రావాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, నేను అవి ఇప్పించుకోవాలి, ఆడ షాపింగ్ చేయాలి, అది చేయాలి, అవి అనుకుంటాం కదా. అవి ఏం చేయకుండా వస్తాం మనమైతే. కొన్ని ఇట్లా అనుకొని పోతాం కానీ అస్సలు మనం ఏవైతే ఇంటి దగ్గర అనుకొని పోతామో అవైతే అస్సలు కావు అసలుకి. కొన్నిసార్లు మాత్రమే అట్లయితే, మనం ఏవో అనుకొని పోతే ఏవో అనుకోకుండా వస్తాం కాబట్టి, అన్నిసార్లు మాత్రం ఇట్లా నేను మాత్రం హైదరాబాద్కి నిజంగా ఏవేవో కొనుక్కోవాలని, ఏమేమో చేయాలని, షాపింగ్ చేయాలని, ఇంకా చాలా అవి కొనుక్కోవాలి, అక్కడిక్కడ తిరగాలి, చూడాలి, అవి అని పోయినా. కాకపోతే నేను అనుకున్న దానికంటే ఎక్కువనే తిరిగినా, అనుకున్న దానికంటే ఎక్కువనే కొనుక్కున్నా. అన్నిగానే మేము కొనుక్కోలేదు, మామూలుగానే కొనుక్కున్నా. కాకపోతే మస్తు తిరిగిన. ఎంత తిరిగినంటే మార్నింగ్ 11 అంతా తిరిగిన, అంత బాగా తిరిగిన, మస్తు తిరిగిన. చీకట్లోకి వచ్చిన అసలు డే మొత్తం ఒక మెమరబుల్ స్పెషల్ డే అనుకోవచ్చు. అంత బాగా ఎంజాయ్ చేసిన, అంత బాగా తిరిగిన. మంచిగా బోటింగ్లో కానీ, ఐమాక్స్ థియేటర్ కానీ. ఇప్పుడు ప్రభాస్ ఇట్లా మూవీ వచ్చిందంట, దాని గురించి కామెంట్లు మాత్రం జనాలు మామూలు సినిమా మాత్రం ఎట్లుందో ఏమో తెలియదు కానీ మామూలుగా మాత్రం ఇస్తలేదు. దాని నుంచి కామెంట్లు అసలుకి ఎక్సలెంట్, సూపర్, నెక్స్ట్ లెవెల్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట కామెంట్లు. మనం కూడా సినిమా చూసినాక అయిపోదామండి, సినిమా చూసినాక మనం ఏమైనా కామెంట్లు ఇచ్చేది. అట్లుంటుంది అన్నమాట సినిమా పవర్.